రాహుల్ గాంధీ మోడీని ఆ, ఒక విషయంలో ఎక్స్ వేదికగా విమర్శించినారు. ఏంటంటే భారత్ అమెరికా వ్యాపార ఒప్పందం. ఈ ట్రేడ్ ఒప్పందం దృష్ట్యా నిజంగా మనకు రైతులకు ముఖ్యంగా నిజంగా చెడే జరుగుతుందా, ఏమైనా మంచి ఉందా? తీవ్రమైన ప్రభావం అయితే పడే అవకాశం ఉన్నదండి వ్యవసాయం మీద. ముఖ్యంగా 2-3 పంటల మీద. ఒకటి మొక్కజొన్న మీద, రెండోది సోయా చిక్కుడు మీద, ఓకే, ఈ 2 పంటల మీద, మూడోది పత్తి పంట మీద. పత్తి కొంచెం పక్కన పెట్టి మనం ముందు ఈ 2 పంటల గురించి ఆలోచించామనుకోండి, ఏమైతున్నదంటే అంటే వ్యవసాయం మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద మేము జాగ్రత్తలు తీసుకున్నాము అని ప్రభుత్వం ప్రకటించింది, కేంద్ర ప్రభుత్వం. ఓకే, కానీ జరిగింది ఏంటంటే మనము చీప్ గా కొన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒప్పుకున్నాం. ఇప్పుడు డిస్టిల్డ్ గ్రెయిన్స్ అంటాం, అంటే డిస్టిల్లరీలో వాళ్ళు వాడేసిన తర్వాత మిగిలిపోయిన గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి చీప్ గా రావటం వలన పశువుల దానా చీప్ అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణ భారతదేశంలోకి అవి వచ్చింది అనుకుంటే పశువుల దానా చీప్ అయిపోతుంది. పశువుల దానా ఎప్పుడైతే చీప్ గా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో మన దేశంలో పండించుకున్న మొక్కజొన్నలు కానీ సోయా చిక్కుడు కానీ కొనుక్కునే వాళ్ళు ఇంకా ధర తగ్గిస్తారు. దానివల్ల ఈ 2 పండించే రైతుల ధర మీద ప్రభావం పడే అవకాశం ఉన్నది. రెండోది ఏంటంటే సోయా చిక్కుడు నూనె కానీ ఇంకా మిగతావి కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒప్పుకున్నాం. దాని వలన కూడా మనకు ధరలు, మన దగ్గర పండించే రైతుల ధరలు తగ్గిపోయే అవకాశం అయితే ఉన్నది, ఈ 2 కూడా. మూడోది ఏమైందంటే మన ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అంతకుముందు 25% టారిఫ్స్ ఉన్నవి 18% తగ్గించారు. అది మనకు చాలా తగ్గినట్టుగా కనిపించింది. కానీ మనది అయిపోయిన మరుసటి రోజే బంగ్లాదేశ్తో టెక్స్టైల్స్ మీద 0% ఒప్పుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే బంగ్లాదేశ్ నుంచి వెళ్ళే ఉత్పత్తులు చీప్ గా వెళ్తాయి మనకంటే కూడా. దానివల్ల మన టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతినే అవకాశం ఉంది. మన టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతింటే పత్తి పండించే రైతుల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నది. అంటే ఇవి స్థూలంగా దీని మీద పడే ప్రభావం రైతుల మీద. అలాగే వినియోగదారుల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నదండి. అంటే ఇప్పుడు సోయా చిక్కుడు కానీ లేకపోతే మొక్కజొన్న కానీ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా జన్యు మార్పిడివి. ప్రభుత్వం ప్రకటించింది మేము వీటన్నిటిని అనుమతించము అవన్నీ అన్నారు, కానీ బట్ వచ్చేవన్నీ కూడా అక్కడ పండేవన్నీ కూడా ఇవే. అంటే అక్కడ అమెరికాలో నాన్ జిఎం సోయా కానీ నాన్ జిఎం మెయిజ్ కానీ ఏం లేదు. మనం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇప్పటికే ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఆల్రెడీ, వాటి మీద లేబుల్ లేదు, ఏమీ లేదనమాట. సో దీనివల్ల ఏమవుతున్నదంటే వినియోగదారుల మీద కూడా ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది. సార్, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, లీడర్ కొడుకు లీడర్ అవుతున్నాడు, ఫార్మర్ కొడుకు మాత్రం సాగును వదిలేసి సిటీకి వెళ్తున్నాడు. అసలు యూత్ ని వ్యవసాయం వైపు ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత, ఎంకరేజ్ చేయడానికి ఎట్లాంటి మార్పులు అవసరం సార్? అంటే వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటం వల్ల ఈ సమస్య ఉన్నదండి. అంటే మీకు ఈ రోజు చూసుకుంటే టీచర్ కొడుకుని టీచర్ అవ్వట్లేదుగా. అందరూ కూడా మంచి జీవనోపాధి కావాలని చూస్తారు. గిట్టుబాటు కాకపోవటం వలన ఎవరు మళ్ళా వెనక్కి రావడానికి ప్రయత్నం చేయట్లేదు. వ్యవసాయం గిట్టుబాటు కావాలి అనుకుంటే 2-3 ముఖ్యమైన అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది. ఒకటి, ఇప్పటిదాకా వ్యవసాయం నేర్చుకోవడం అనేది ఏదైతే ఉందో, వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవడం ఏదైతే ఉందో దాని ఇన్స్టిట్యూషనలైజ్డ్ లెర్నింగ్ ఏం లేదు. ఎందుకంటే మొత్తం భారతదేశం మొత్తం మీద 26 అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ వీళ్ళందరూ కూడా ఉత్పాదకాలు అమ్మే వాళ్ళని తయారు చేశారు. అంటే మనం ఏం తయారు చేసామంటే చివరికి విత్తనాలు, పురుగు మందులు అమ్మే వాళ్ళని తయారు చేసాం, కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళని తయారు చేయలేకపోయాం. అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏవి కూడా దాని మీద దృష్టి పెట్టలేదు అసలు. ఇప్పటికైనా సరే వ్యవసాయం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక సిస్టమాటిక్గా నేర్చుకోవడానికి ఒక వ్యవస్థ ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం మీద అయితే, ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయం సేంద్రియ వ్యవసాయం మీద నమ్మకం లేదు కాబట్టి దాని మీద ఏమి వాళ్ళు పరిశోధన చేయలేదు, విద్య లేదు, విస్తరణ లేదు. కాబట్టి సేంద్రియ వ్యవసాయం వైపు మల్లుదాము అనుకునే వాళ్ళకి నేర్పించడానికి ఒక వ్యవస్థ ఉండాలి. రెండోది ముఖ్యమైనది ఏంటంటే రసాయనిక వ్యవసాయంతో సమానంగా కానీ అంతకంటే ఎక్కువగా కానీ సేంద్రియ వ్యవసాయానికి సపోర్ట్ రావాలి. అంటే ఈరోజు నేను రసాయనిక ఎరువులు కొనుక్కుంటే ప్రతి బస్తా మీద నాకు దాదాపు 3,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. అంటే 2 బస్తాలు కొనుక్కుంటే నాకు 7,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. అదే సేంద్రియ వ్యవసాయం చేయాలంటే నేను సొంతంగా చేసుకోవాలి. నేను నీళ్లు పెట్టి వరి పండిస్తాను అనుకుంటే నేను ఎంత నీళ్లు వాడినా ఫ్రీ. అదే నేను నీళ్లు హార్వెస్ట్ చేసుకొని సేవ్ చేసుకొని వాడుకుంటానంటే నాకేమీ సపోర్ట్ లేదు. అంటే వనరులని వేస్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ సబ్సిడీ వస్తుంది, అన్ని కన్సర్వ్ చేసి వాడుకుందాం అనుకునే వాళ్ళకి ఏమి ఉండట్లేదు. కాబట్టి విధానాలలో కొంత మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మూడోది, రైతుల్ని సంఘటితం చేసి కోఆపరేటివ్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ లాగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది, కానీ
విధానాలు మళ్ళా రైతులకు అనుకూలంగా ఏం లేవు. అంటే ఈ రోజు ఉదాహరణకి నేను ఒక స్టార్ట్అప్ హైదరాబాద్ లో పెట్టి సెంటర్ ఫర్ సేంద్రియ ఆహారం అమ్ముతున్నాను అనుకోండి, నాకు అన్ని రకాల రాయితీలు దొరుకుతాయి నేను ఒక కంపెనీగా రిజిస్టర్ చేసుకుంటే. అదే నేను రైతు సహకార సంఘంగా రిజిస్టర్ చేసుకుంటే డే 1 నుంచి నేను పన్ను కట్టాలి. ఎందుకు కడతాను? ఇప్పుడు అసలే వ్యవసాయం గిట్టుబాటు లేదు అనుకుంటే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, దాని మీద జిఎస్టీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా. అదే మీరు ఒక ఐటీ కంపెనీకో లేకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు పెట్టుకున్న కంపెనీలు, అది ఆహారం అమ్మే కంపెనీ అయినా సరే దానికైతే సబ్సిడీలు ఇస్తున్నారు. అంటే ఇది అన్యాయమైన విషయం. రెండోది ఏంటంటే రైతులు ఇండివిజువల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరి మీద ట్యాక్స్ లేకుండా సంఘటితం అయితే వాళ్ళ మీద ట్యాక్స్ వేయటం అనేది మరీ అన్యాయం కదా. అంటే సంఘటితం అయితే ఇంకొంత ఎక్కువ రైతులు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది.